హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో గరం మసాలా అలాంటివి ఏమీ వేయకుండా చాలా సింపుల్గా మెంతి ఆకు పన్నీర్ కూరని చూద్దాము. ముందుగా మెంతి కూరని 2 కట్టలు తీసుకున్నానండి. సాల్ట్ వాటర్లో ఈ విధంగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూను జీలకర్రని వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత చిటికెడు ఇంగుని కూడా వేసుకుని 1 కప్పు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకోవాలి. 6 వరకు వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1/2 స్పూను పసుపు, కూరకి తగినంత సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని కలుపుతూ మగ్గించుకోవాలి. ఎటువంటి ఆకుకూరలతోటి చేసిన ఆకుకూరల్ని సాల్ట్ వాటర్లో కడిగి చిల్లులు జల్లెడలో వేసుకుని ఆ తర్వాత వాటర్ తగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకుంటే ఆకుకూరలు వేసిన తర్వాత ఎక్కువ వాటర్ రాకుండా ఉంటుందండి. మెంతి కూరని వేసిన తర్వాత కలుపుతూ మగ్గించుకోవాలి. చాలా సింపుల్ గా 10 నిమిషాల్లో ఈ కూరని తయారు చేసుకోవచ్చండి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మెంతి కూరని కలిపినట్లయితే మెంతి కూరలో ఉండే చేదు అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు టమాటా తరుగుని వేసుకోవాలి. టమాటాలు 3 చిన్న సైజు టమాటాలను తీసుకున్నానండి. ఈ టమాటాలను కూడా కలుపుతూ సాఫ్ట్ గా అయ్యే విధంగా మగ్గించుకోవాలి. టమాటాని మిక్సీ చేసుకుంటే ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కూర. మూత పెట్టుకుని మంటని సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి. మెంతి ఆకు నుంచి టమాటా నుంచి వచ్చే వాటరే సరిపోతుందండి. ఈ విధంగా మగ్గిన తర్వాత 1 స్పూను కారం, 1/2 స్పూను ధనియాల పొడిని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ కూరనే మేతి చమన్ అని కూడా అంటారండి. నేను మసాలాలు ఏమీ వేయడం లేదు, ఇలా ప్లెయిన్ గానే చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ, రోటీ, నాన్స్ లోకి, ప్లెయిన్ రైస్ లోకైనా మసాలా రైస్ లోకైనా నలుచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు చాలా సాఫ్ట్ గా అయ్యే విధంగా కలుపుతూ మగ్గించుకుంటే కూర రుచి చాలా బాగుంటుంది. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి పన్నీర్ క్యూబ్స్ ని వేసుకోవాలి. నేను 200 గ్రాముల పన్నీర్ క్యూబ్స్ ని వేసుకుంటున్నానండి. ఫ్రీజర్ లోంచి పన్నీర్ ప్యాకెట్ ని తీసిన తర్వాత డైరెక్ట్ గా పన్నీర్ క్యూబ్స్ ని ఇలా కూరలో వేయకుండా గోరువెచ్చటి వాటర్ లో పన్నీర్ క్యూబ్స్ ని 10 నిమిషాల సేపు ఉంచి ఆ తర్వాత కూరలో వేసినట్లయితే పన్నీరు చాలా సాఫ్ట్ గా ఉంటుందండి. మళ్ళీ విడిగా పన్నీర్ని ఫ్రై చేయడం కానీ పన్నీర్ని తురమడం కానీ అవసరం ఉండదండి. ఈ విధంగా చేసినట్లయితే పన్నీరు చాలా సాఫ్ట్ గా అవుతుంది. ఈ విధంగా కలుపుకుని మూత పెట్టుకుని మంటని సిమ్లో పెట్టుకుని మగ్గించుకుంటే సరిపోతుంది. గ్రేవీ లాగా కావాలనుకుంటే 1 గ్లాసు వాటర్ వేసుకుని మగ్గించుకోవచ్చండి. ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. చూసారు కదా ఎంతో సింపుల్ గా మెంతి కూర పన్నీర్ని ఏ విధంగా ప్రిపేర్ చేశాము. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మన ఛానల్లో ఉండే మరిన్ని వీడియోలని చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.